అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం, ఒక అమ్మాయి పైన అత్యాచారం చేయొచ్చు, అయోధ్యలో దళిత యువతి అని ప్రత్యేకంగా మీడియా ఎంత దారుణంగా వ్యవహరిస్తారంటే, వాళ్ళ నిన్న వరంగల్లో కూడా ఒక రేప్ జరిగింది. వరంగల్లో హన్మకొండ బస్ స్టాండ్లో ఒక రేప్ జరిగింది, నిన్ననే జరిగింది, లేదా మొన్న సాయంత్రమో జరిగి ఉంటుంది. ఆ వార్త తెలంగాణ మెయిన్ హెడ్లైన్స్లో రావాల్సిన వార్త అది కదా. మరి అయోధ్యలో జరిగింది, దళిత యువతిపై జరిగింది అని ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన మీడియాలో ఇంత హైలైట్ చేయడానికి కేవలం దేశ వ్యతిరేక భావజాలు ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులుగా మారి, హిందూ వ్యతిరేక భావజాలు ఉన్నంత వాళ్ళు జర్నలిస్టులుగా మారి దీన్ని ఒక చిలువలు పలువలుగా చేసేటువంటి ప్రయత్నం తప్పితే ఒక మహిళ అసలు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన మనకు అక్కర కూడా లేదు. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాంతి భద్రత మోడీ సర్కార్ది కూడా కాదు. తెలంగాణలో ఎన్ని రేపులు అయినాయి ఒక ఏడాదిలో చూపిస్తా, అన్ని రేపులు ఎప్పుడైనా వేసిరా. కానీ అయోధ్య మంచిది కాదు, అక్కడ దళితులకు అన్యాయం జరుగుతున్నది అనేటువంటి ఒక భావన ప్రజల మనసులో దృష్టిలో తీసుకురావడానికి హిందూ దేవాలయము రాముడు గొప్పవాడు అనుకునేటువంటి అయోధ్య పవిత్రమైనటువంటి స్థానంలో దళితులు అనుకునేటువంటి మహిళపైన అత్యాచారం జరిగిందనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పి ఏహభావం అంటే హైందత్వం పైన, హిందూ సాంప్రదాయాలపైన, రాముడిపైన, అయోధ్య పైన కొంత మనసుల్లో వ్యతిరేకత సృష్టించడానికి హిందూ వ్యతిరేక భావజాలాలు ఉన్నటువంటి మీడియా అంత బ్రోకర్ జోకర్లు ఇంకెవ్వలేడు. ఎస్, యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేశ వ్యతిరేక విదేశీ భావజాల సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎడిటర్లుగా ఉండి ఈ మీడియా వ్యవస్థనంతా సర్వనాశనం చేసి కుహనా లౌకికవాదాన్ని ప్రచారం చేసి దారుణాలను కూడగొడుతున్నటువంటి వాళ్ళు మీడియా. వాళ్ళు సమాజాన్ని చెడగొడుతున్నది వాళ్ళ మీడియా. ఎస్, చెడగొడుతున్నది వాళ్ళ భారతదేశం యొక్క ఘనకీర్తినంతా పక్కన పెట్టేసి ఏదో అలా కోడిగుడ్డ మీద ఈకలు పెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఈ వార్త వల్ల వచ్చినటువంటి లాభం ఏమైనా ఉందా? ప్రజలారా ఆలోచించండి ఒకసారి. ఎస్, ప్రజలలో చర్చ జరగాల్సినటువంటి అవసరం. మీడియాలో అయోధ్యలో ఏదో జరిగింది, అయోధ్యలో ఏదో జరిగింది, అయోధ్యలో ఏదో జరిగింది, అయోధ్య మంచిది కాదనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఏమైనా ఉందా? వరంగల్లో నిన్న రేప్ జరిగింది, అది కూడా ఎక్కడో చిన్న వార్త. వరంగల్ పేజ్లో ఎక్కడో ఇచ్చిర్రు, యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం అని ఇక్కడ గిత్తెచ్చిర్రు, బాలుడి కిడ్నాప్ కలకలం అని గిత్తెచ్చిర్రు. ఏది ఇదంతా వరంగల్ జరిగిందే. మరి ఇది తెలంగాణలో జరిగింది, ఇది మెయిన్ పేజ్లోకి రావాలి కదా, ఇక్కడ జరగాలి కదా. ఒక మహిళను ఆటో డ్రైవర్ ఎత్తుకపోయిండు, ఇంకోటి ఎత్తుకపోయిండు, ఇక్కడ రావాలి కదా. అసలు మనకి ఏం పని? ఫైజాబాద్లో ఎక్కడో జరిగినటువంటి, అందులో మళ్ళీ అమ్మాయి దళితురాలని, అది అయోధ్యలో జరిగిందని, ఇది జరుగుతున్నటువంటి విషయం. ప్రజలు ఈ కోణంలో ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది. మీడియా వాళ్ళు కూడా ఈ కోణంతో ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది మనకు జరగాల్సినటువంటి కథ. మీడియా పట్ల ప్రజలు ఇది తెలకుండా చాప కింద నీరులాగా స్లో పాయిజన్ లాగా మీడియా వాళ్ళందరూ కూడా, ఎస్, మీరు ఏ మీడియా వ్యవస్థ చూసుకున్నా ఆ ఎడిటర్లు, బ్యూరో చీఫ్లు, ఆ పైన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విదేశీ భావజాల సిద్ధాంతంతో తమను మత్తు ఎక్కించుకొని భారతదేశ విలువలు, సాంప్రదాయాలను తీవ్రంగా తొంగలో తొక్కి పూర్తి స్థాయిగా హిందువుల యొక్క పవిత్రమైనటువంటి భాషనంతా కూడా వాడు శటకోపం పెట్టిండు, వాడు సాహా చేసిండు, వాడు పంగనామాలు పెట్టిండు, ఇట్లా హిందువుల యొక్క పవిత్రమైనటువంటి మాటలన్నిటిని కూడా అపవిత్రం చేసినటువంటి దరిద్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళే జర్నలిస్టులు.